ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ ఉధృతంగా జరుగుతోంది. బీసీ సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అటు బంద్కు వ్యాపార వాణిజ్య సంస్థలు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో బీసీ బంద్ ప్రభావంపై మరిన్ని వివరాలు ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు అయితే బంద్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే బంద్ కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు మాత్రం డిపోలకే పరిమితమయ్యాయి. ముందుగానే ప్రైవేటు స్కూళ్లు కూడా సెలవు ప్రకటించాయి. ఇటు అధికార పార్టీతో పాటు అటు విపక్షాల పార్టీల నేతలు కూడా బంద్లో పాల్గొంటున్న నేపథ్యంలో మొత్తం మీద బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి, ఖచ్చితంగా పార్లమెంటులో అయితే ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి అయితే ఈరోజు బంద్ను ప్రకటించాయి. విపక్ష పార్టీ నేతలతో పాటు మనతో పాటు కొంతమంది పార్టీ నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఈ బంద్? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మా నాయకులు పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇలా రాష్ట్రం మొత్తం మీద బీసీ కుల సంఘాలన్నీ ఏకమై బీసీలు జేఏసీకి మద్దతుగా నిలవాలనే ఆలోచనతో ఇలా బీసీకి 42% రిజర్వేషన్ కోసం ఇలా రాష్ట్రంలో ఇలా గౌరవనీయులు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా చట్టసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించినటువంటి ఈ బీసీ రిజర్వేషన్ 42%ని మేము అందరం ఏకీభవిస్తూ బీసీలకు సముచిత న్యాయం జరుగుతుందనే ఆలోచనతో మేమున్నాం. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే ఇలా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇచ్చినటువంటి చట్టసభలో తీర్మానం చేసినటువంటి ఈ 42% రిజర్వేషన్ ముసాయిదాన్ని కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు గ్రహించి బీసీలకు న్యాయం చేయాలి, బీసీ వ్యవస్థను మనము సముచితంగా మనకందరికీ సమన్యాయం జరిగే విధంగా చూడాలన్న ఆలోచనతో వారు గ్రహించాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రధానమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి కానీ ఇది ఖచ్చితంగా ఆమోదించాలని మేము బీసీ సంఘాల తరఫున బీసీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మా గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మరియు సురేఖమ్మ గారి పిలుపు మేరకు ఇక్కడ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి లక్షపేట మున్సిపాలిటీకి మరియు మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ మేము మద్దతు తెలపడం జరుగుతుందండి. చెప్పండి, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, మరి దేనికి మద్దతు పలుకుతుంది? బీసీలకు తగు న్యాయం జరుగుతుంది అంటారా? ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అదేవిధంగా సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ రెండు రాజకీయ పార్టీలు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి 42% రిజర్వేషన్ ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కనుక అదేవిధంగా 42% వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆలోచించి బీసీలకు ఐక్యత సాధించాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యసభలో ఆమోదించి గవర్నర్ రాష్ట్రపతి ఆమోదంతో 9th షెడ్యూల్లో పెడితేనే బీసీలకు రిజర్వేషన్ అమలవుతుంది. ఇటువంటి కేసులు ఇటువంటి ఏదున్నా కానీ అసలు బీసీలకు ఇది అన్యాయమే జరుగుతుంది. ఎప్పటికైనా 9th షెడ్యూల్లో పెట్టి బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించినప్పుడే ఈ అన్ని రాజకీయ పార్టీలను మేము నమ్ముతాం. ఎందుకంటే మాకు ఏ రాజకీయ పార్టీలతో అవసరం లేదు. అందులో ఏ రాజకీయ పార్టీలు అయినప్పటికీ కూడా అందులో మా బీసీ సోదరులు ఎక్కువ ఉన్నారు కనుక ఇప్పటికైనా మేమెంతో మాకంతా నినాదంతో వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ సోదరులారా మీరు ఇప్పటికైనా బయటికి రండి, మన ఓటు మనం వేసుకుందాం, మన రాజ్యాధికారం మనం సాధించుకుందాం, మనకు రిజర్వేషన్ 42% వచ్చేంత వరకు మనం ఐక్యతతో పోరాడాలని అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ సోదరులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికీ మనకు కలిసి వచ్చే అవకాశం ఉంది, మనం పోరాడితేనే సాధించుకుంటాం, అడుక్కుంటే మనకు రిజర్వేషన్ రావు. ఇప్పటికైనా తెగించి కొట్లాడితే తెలంగాణ ఎట్లా వచ్చిందో ఇప్పుడు మరలబడితేనే మనకు బీసీ 42% రిజర్వేషన్ వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణలో మీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది, బీసీలకు మీరు కూడా మద్దతు తెలుపుతున్నారు, ప్రతిపక్షాలు కూడా విపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బీసీ బంద్ పిలుపునిచ్చారు. అఖిల పక్షంగా వీళ్ళు ఒక నాటకీయ పక్కీల ఈ బీజేపీ వాళ్ళు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి చేత కాదు, కానీ ఇవాళ మేమేదో అందరం ఇలా మార్కెట్లోకి వచ్చామని చెప్పి వాళ్ళు వచ్చారు. చాలా తప్పు ఇది. బీసీ బంద్ కరెక్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు జాక్ లీడర్ ఉన్నాడు ఎవరు, మన కళ్యాణం రవి, ఆయన మాట్లాడడం చాలా కరెక్టు. దాన్ని మేము కూడా కాంగ్రెస్ కూడా 100% మేము ఈ పోరాటంలో పాల్గొంటాం.
బీసీ నాయకులంతా కూడా ఇవాళ ఏకమై మేమంతా కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదో ముసలి కన్నులు కాల్చినట్టు ఇవాళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినారు అని అది వస్తుంది. వీళ్ళు ఇక్కడ వచ్చాడు ఎందుకు అక్కడ చెప్పొచ్చు కదా వాళ్ళకు, అది చెప్తలేరు. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు, అంతేగాని చాలా తప్పిది. మేము మాత్రం 100% మద్దతు ఇస్తాం. దీనికి మా పార్టీ కార్యకర్తలు, మా అధ్యక్షులు, మా రమేష్ గారు అందరూ కూడా నేను దీన్ని దిగ్విజయం చేసి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మాట్లాడేందుకు బీజేపీ నేత కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఈ బంద్ను ఎలా చూస్తారు? ఇవాళ 42% బీసీల హక్కుల కోసం పోరాడడానికి అన్ని కుల సంఘాలు మద్దతు తెలిపినందుకు ఈ కుల సంఘాలకు మా ధన్యవాదాలు తెలుపుతూ, మా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి బీజేపీ నుంచి తప్ప బీసీలకు న్యాయం జరగాలంటే వేరే పార్టీలలో ఇవాళ అధికార పార్టీలు రోడెక్కినాయి. ఆ రోడెక్కిన దానికి అర్థం ఏంటిదో వాళ్ళు మేము అన్నీ చేస్తున్నాం కానీ మాకు అయితే లేదు అంటే వాళ్ళు రోడెక్కి చేయడానికి అధికారంలో ఉండి చెప్పుకోవడానికి సిగ్గుండాలి. అది కాదు అసలు కథ. ఇవాళ ప్రధానమంత్రి బీసీ అయిండు అంటే ఒక బీజేపీ పార్టీ నుంచి వెళ్ళే, వేరే పార్టీ నుంచి వెళ్ళి కాలే. ఇవాళ ప్రతి కుల రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు లేని పార్టీ అంటే ఒక బీజేపీ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. ఇక మిగతా పార్టీలలో వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు, సామాజిక వర్గ రాజకీయాలు అవి జరుగుతాయి కానీ దీంట్లో జరగదు. కాబట్టి మేము ఒక బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది తప్ప మేము బీసీల మీద ప్రేమతోటి చేస్తలేమని ఇలా అధికారంలో ఉన్న పార్టీ, ఈ స్టేట్లో అధికారంలో ఉన్న పార్టీ నటన చేస్తాను తప్ప కానీ బీసీల మీద ప్రేమతోటి ఏం చేస్తలేదని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఓకే, ఇది మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే మొత్తం బంద్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. పార్లమెంటులో కూడా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని అయితే ఇక్కడ వారు కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 TV.